ఇది అందరికీ తెలిసి జరుగుతున్న అతిపెద్ద అతి క్రూరమైన మానవ హక్కుల హననం. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరు అన్న, మీ కాలు మొక్కుతామన్నా, మీ మీద ఆధారపడమన్నా, వాళ్ళందరూ ఏడుస్తున్నారు అన్నా ప్లీజ్ అన్న. ఇక్కడ 200 మంది ఉన్నాము, 500 మంది ఉన్నాము, మీరు రండి అన్న, మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు మమ్మల్ని కాపాడండి అన్న, ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించేయండి అన్న అని చెప్పి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి ఆపి చూడండి, వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది మనకి. కాలేజీల పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ లో ఉండే నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులు ఆందోళనకి దిగారు. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళ ఆందోళన, వీళ్ళ వాయిస్ అనేది మనకు కనిపించదు, వినిపించదు. ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఈ వార్త రాదు. 9వ ర్యాంక్ చూడండి, నారాయణ శ్రీ చైతన్య, ఈ 2 కాలేజెస్ కూడా ఈ అబ్బాయి మా కాలేజ్లోనే చదివాడు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాయి. సో తీరా చూస్తే ఏంటి, ఇతని తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతని గుజరాత్. ప్రతి శ్రీ చైతన్య కాలేజ్ లోనూ ఇలాంటి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అని చెప్పి తన అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇక్కడ అల్లు అర్జున్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నాం డబ్బులు? అయ్యా అప్పు చేస్తే ఇచ్చిన పైసలు తెలుసా? 1 lakh 5 కట్టించుకున్నా, 2 lakh 1.5 కట్టించుకున్నా. సరే 1 lakh కట్టించుకున్నా. మాకు డబ్బులు అవసరం లేదు, మేము పిల్లల్ని చూడాలి. ఉన్న పిల్లలు ఎవరు లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు ఇక్కడ. నిజంగానే వాళ్ళు ఎంత ప్రెజర్ కి గురవుతారు అంటే, పాపం పోయి మాట్లాడినా 10th అయిపోయి 5 days కే పిల్లలు ఉన్నారు. మీ షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో అనాథరైజ్డ్ గా 300 కాలేజీలు నడుస్తున్నాయి మేడం. 300 బిల్డింగ్లలో ఒక బుక్స్ 33,000 రూపీస్ బుక్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ 33,000. పిల్లలు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నారు అనే ఒక్క సంఘటన చాలు ఇలాంటి విద్యా సంస్థల్ని మూయించడానికి. కానీ అంత ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? పోనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైనా ఉందా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులే లక్షల డబ్బులు కట్టి మరి వాళ్ళ సొంత బిడ్డల్ని జైల్లోకి పంపించడం చూసారా? నిజంగానే మన తెలుగు స్టేట్స్ లో అదే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది మీ పిల్లల్ని అలాంటి జైళ్లకు పంపించి ఉంటారు. ఆ హారిబుల్ జైల్స్ నుంచి పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఆడియో విన్న తర్వాత అది జైలో కాదో మీరు చెప్పండి. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరు అన్న, మీ కాలు మొక్కుతామన్నా, మీ మీద ఆధారపడమన్నా, వాళ్ళందరూ ఏడుస్తున్నారు అన్నా ప్లీజ్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేవి చాలా చాలా ఎక్స్ప్లోజివ్ వీడియోస్. వాటిని నేను మీ ముందు పెట్టిన తర్వాత, నేను చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత నాకు ఎలాంటి బెదిరింపులు వస్తాయో, నేను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే క్లారిటీ నాకుంది. అయినా సరే అన్నిటికీ తెగించే ఏమవుతుందో చూద్దాము అని చెప్పి వాటిని మీ ముందు పెడుతున్నాను. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేను జైల్లో అన్నది కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ ని, వాటిని చూసి అదే మోడల్లో పుట్టుకొచ్చిన వేలాది కాలేజెస్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆ కాలేజెస్ లో ఏం జరుగుతోంది? ఇది సమ్మరు, ఇప్పటికే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు. కానీ మీకు దగ్గరలో అలాంటి కాలేజెస్, హాస్టల్స్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. పిల్లల ఆర్తనాదాలు మీకు వినిపిస్తాయి. ఆ కాలేజెస్ లో వందలు వేల మంది పిల్లల్ని బంధించి చదువు చెప్తున్న పరిస్థితుల్ని మీరు కల్లారా చూస్తారు. అదేదో జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కాదు వాళ్ళు. 10th ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని 10th ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళని ఇంకా రిజల్ట్ రాకముందే ఈ కాలేజెస్ లో బంధించి పెట్టిన విధానము అనేది ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. చూడండి, ఈ ఒక్క విజువల్ చూస్తే అర్థమైపోతుంది. బయట గేట్లకి తాళాలేశారు, పైన చూస్తే విద్యార్థులు అరుస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులకి పిల్లలు ఫోన్స్ చేసి వాళ్ళ అవస్థని చెప్తున్న ఈ ఆడియోస్ ఒకసారి వినండి మీరు. మీ మీద నమ్మకంతో ఉన్నాం అన్న, ప్లీజ్ అన్న. స్టూడెంట్స్ ఒక్కరు ఇట్లా సపోర్ట్ చేసినట్టు అనిపించిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నా. హలో 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 స్టూడెంట్ యూనియనా? చెప్తున్నా, ఏంటి? మై హోమ్ మంగళ ఐడియా ఉందా మీకు? ఉంది ఉంది. దాని జస్ట్ పక్కన గల్లీలోనే మాది ఉంటది కాలేజ్, శ్రీ చైతన్య. మై హోమ్ మంగళ పక్కన ఉందంటే ఏముందా? ఓకే, అది స్కూల్ కాదా? స్కూల్ కాదు, కాలేజే. ఓకే, డన్ డన్ డన్. ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఇప్పుడు అంటే స్ట్రెంత్ మొత్తం 200 మెంబర్స్ ఉంటాము. పేరెంట్స్ ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రూపంలో కనిపించే ఈ జైళ్లలోకి నెట్టేస్తుంటే ఆ పిల్లలు అక్కడ ఉండలేక మమ్మల్ని కాపాడండి, మాకు విముక్తి కల్పించండి అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారు. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరు అన్న, మీ కాలు మొక్కుతామన్నా,
మీ మీద ఆధారపడమన్నా వాళ్ళందరూ ఏడుస్తారు అన్న ప్లీజ్. మీరు వచ్చినప్పుడు వదిలినాం అనుకో, వాళ్ళని టీసీ ఇచ్చేస్తా, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ టీసీ ఎట్లా ఇస్తారు బాయ్? టీసీ ఇస్తే ఊకడమ్మా. అదే అన్న ఒకసారి రేపు రండి అన్న, మొన్న వచ్చారు కదా మళ్ళీ వెళ్ళిపోయారు. ఏమైంది అసలు? అంటే స్ట్రెంత్ మొత్తం 200 మెంబర్స్ ఉంటాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసిండ్రు స్టూడెంట్స్ మొత్తంలో. సెలెక్ట్ చేసి ఏదన్నా ఆర్గనైజేషన్ వస్తే ఇట్లా ఆ 10 మెంబర్స్ ని పిలిచి వాళ్ళు వస్తే ఇది ఇట్లా ఇట్లా చెప్పమని మేము ఉంటాం ఇక్కడనే అట్లా చెప్పమని వాళ్ళకి చెప్పిండ్రు. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి పెట్టిండ్రు వాళ్ళకి అట్లనే. ఓకే. ఇప్పుడు మీరు విన్న ఆడియోస్ లో చాలా వరకు శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ నుంచి ఫోన్ చేసిన పిల్లల ఆడియోస్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ 2 విద్యా సంస్థలు, వీటి దారిలో నడుస్తున్న చాలా విద్యా సంస్థలు పిల్లల పట్ల పిశాచాల్లాగా మారాయి. ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నాం డబ్బులు? అయ్యా అప్పు చేస్తే తెచ్చిన పైసలు తెలుసా? మేనేజ్మెంట్ రాకుంటే నేను కదలేదు లేదు ఎక్కడి నుంచి. రావాలి ఏపీ ఏం వచ్చామండి మేము. ఇక్కడ తెలంగాణలో చెప్తారు, హైదరాబాద్ లో చెప్తారు, ఇది అనుకుంటూ వచ్చినాం. ఇంత రంగా మేము చదువుకుంటున్నాం. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు 11 అవుతుంది. అసలు లేపనిక పొద్దున మళ్ళీ 5 గంటలు లేపుతాడు. యాడ నుంచి యాడ మొత్తం పోతాడు అన్న. ఏమన్నంటే హాలిడేస్ అంటాడు, 1 వారం ఇస్తాడు, మళ్ళీ పిలిపిస్తాడు. ఆ వారంలో ఏం వస్తుంది రిలీఫ్? మీరు కన్ఫర్మ్ గా మీరు మాకు హాలిడేస్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న. మేమైతే అవునండి. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య AIFDS లెక్కల ప్రకారం 2024 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదివే 49 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సరైన ఆహారం దొరక్కో, కల్తీ ఫుడ్ వల్ల చచ్చిపోలేదు వాళ్ళు. కేవలం పిల్లల్ని నిర్బంధించి చదివించడం వల్ల ఆ ఒత్తిడి భరించలేక వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చనిపోయారు. కానీ ఈ విషయాలు ఎక్కడైనా బయటకు వచ్చాయా? 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మార్చి ఎండ్ నుంచే హాలిడేస్ ఇచ్చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు కూడా ఎప్పుడో హాలిడేస్ ఇచ్చేశారు. అయినా సరే శ్రీ చైతన్య నారాయణల్లో 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని కూడా ఇలా నిర్బంధించి బ్రిడ్జ్ కోర్సుల పేరుతో సమ్మర్లో కూడా క్లాసులు చెప్తున్నారు. పేరెంట్స్ జాయిన్ చేశారు అండ్ కాలేజ్ వాళ్ళు రమ్మన్నారు. సో మమ్మల్ని 5 గంటలకే లేపు చదివిస్తున్నారు. రాత్రి 10:30, 11 దాకా మేము చదువుకోవాల్సి వస్తుంది. మేము ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. 10th పాస్ ఫెయిల్ అని కూడా తెలియకముందే, రిజల్ట్ రాకముందు నుంచే పిల్లల్ని ఇలా బంధించి పెట్టడము అనేది నిజంగా చదువు కిందకి వస్తుందా? అన్నా ఇక్కడ 200 మంది ఉన్నాము, 500 మంది ఉన్నాము, మీరు రండన్నా, మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు మమ్మల్ని కాపాడండి అన్నా, ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించేయండి అన్నా అని చెప్పి ఎంతమంది కాల్స్ చేస్తున్నారో ఒకసారి, ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారో ఒకసారి నేను స్క్రీన్ మీద వాళ్ళు స్టూడెంట్ యూనియన్ లీడర్స్కి పంపిన మెసేజెస్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి ఆపి చూడండి, వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది మనకి. కాలేజీల పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆ కాలేజీలకు వెళ్ళిన వెంటనే విద్యార్థులంతా కూడా ధైర్యం తెచ్చుకొని కాలేజీల్లో ఇలా ధర్నాలు చేశారు. మా హాలిడేస్ మాకు కావాలి అని చెప్పి. హైదరాబాద్ లో ఉండే నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళ ఆందోళన, వీళ్ళ వాయిస్ అనేది మనకు కనిపించదు, వినిపించదు. ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఈ వార్త రాదు. ఈ స్థాయిలో ఇంత పెద్ద కాలేజెస్ లో విద్యార్థులంతా కూడా ఆ ఆవరణ లోపలే ఈ స్థాయిలో ధర్నా చేస్తే ఎందుకు మీడియా కవర్ చేయదు? వీ వాంట్ హాలిడేస్ అని చెప్పి పిల్లలు ఇలా ధర్నాలు చేస్తున్నా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు నిద్రమత్తు పోవట్లేదు. అందుకే ఈ సో కాల్డ్ విద్యా సంస్థల మీద ఎలాంటి చర్యలు ఉండట్లేదు. ఈ కాలేజీలు ఇలా పిల్లల హక్కుల్ని లాక్కుంటున్నాయి అంటే ఈ నేరంలో ఫస్ట్ భాగస్వామి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. వాళ్ళు చెకింగ్స్ చేస్తే పిల్లలతో వెళ్ళి మాట్లాడాలి కదా, అలా మాట్లాడకుండా నేరుగా వెళ్ళి ఆఫీసుల్లో మాట్లాడడము లేదా జస్ట్ షోకాజ్ నోటీసులు ఇచ్చి ఊరుకోవడము అనే దానికే పరిమితం అయిపోవడం వల్ల ఇప్పుడు పిల్లలు చాలా పెద్ద బాధితులు, బందీలు అయ్యారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ బట్టి మార్కుల కోసం పరుగులు పెట్టి అలసిపోయిన పిల్లలు తల్లిదండ్రులతో సరదాగా గడిపే టైము ఈ సమ్మర్ సీజనే. ఇప్పుడు కూడా కార్పొరేట్ భవనాల గోడల మధ్య లాకులు వేసి మరీ పిల్లల్ని చదివిస్తున్నారు అంటే ఇది ఏం చదువు అనుకోవాలి? నిజంగా వాళ్ళ బుర్రకి చదువు ఎక్కుతుందా? సమ్మర్ లో పిల్లల్ని ఇలా నిర్బంధించడం వెనుక కార్పొరేట్ కాలేజీల క్రూయల్ కుక్కుడు వ్యూహం ఉంది. రూల్ ప్రకారం టీచర్లకి అంతా కూడా సమ్మర్ లో జీతాలు ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వాలి వాళ్ళకి?
ఊరికేనే జీతం ఇవ్వడం ఎందుకు అని చెప్పి బ్రిడ్జ్ కోర్సుల పేరుతో ఒక కొత్త ఐడియాని వాళ్ళు క్రియేట్ చేశారు. అందువల్ల సమ్మర్లో కూడా మేము బ్రిడ్జ్ కోర్సుల పేరుతో పిల్లలు పాడైపోతుంటారు తల్లిదండ్రులతో ఉండి, మా దగ్గర బంధించి పెడితేనే పిల్లలు చదువుకుంటారు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి అమాయకమైన తల్లిదండ్రులని, ఆల్రెడీ ఎలాగో జీతం ఇవ్వాలి అనేది గవర్నమెంట్ రూల్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి కాపలాగా చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే సెకండ్ ఇయర్ది కొద్దిగా సబ్జెక్ట్ చెప్పి నీట్ది ప్రిఫరెన్స్ చేస్తామని సార్ చెప్పిండు. అయితే ఇట్లానే ఏబీపీ లాలీలు వచ్చి పిల్లల్ని రిటర్న్ పంపించినట్టే మేము అదే గొడవ ఎందుకు వచ్చినాం సార్ తోటి. టీచర్స్ తో బలవంతం చదువులు చెప్పిస్తున్నారు, పిల్లల్ని బలవంతంగా ఉంచుతున్నారు. ఈ క్రూయల్ గేమ్ లో అతిపెద్ద విలన్స్ నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థ. ఈ విద్యాసంస్థలో జరిగే ఘోరాలు బయటికి రావు. ఒక్క సంవత్సరంలోనే 49 మంది చనిపోయారు అని చెప్పి విద్యాసంస్థలు చెప్తుంటే ఈ కాలేజీల్లో పిల్లల మరణాలు ఎప్పుడైనా వార్తల్లోకి ఎక్కాయా? టీవీల్లో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగిందా? కనీసం సోషల్ మీడియాలో చర్చకైనా ఇవి దారి తీసాయా? ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకేదైనా ఉంటుందా? అసలు పిల్లలు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నారు అనే ఒక్క సంఘటన చాలు ఇలాంటి విద్యా సంస్థల్ని మూయించడానికి. కానీ అంత ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? పోనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైనా ఉందా? హైదరాబాద్ విజువల్స్ చూపించారు, ఏపీకి ఏంటి సంబంధము అని చెప్పి